ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. జగన్ పుట్టినరోజున జీవకారుణ్య సంఘం వృద్ధుల దీవెన. ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలి. ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిరసన ధర్నా. ఇరవై 27-28 తేదీల్లో సెయింట్ ఆన్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. పూర్వ విద్యార్థులందరూ తరలి రావాలని విజ్ఞప్తి. రాజమండ్రి నగరంలో భారీ ఎత్తున సీఎం జగన్ జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ భరత్. డీటెయిల్స్ చూస్తే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వినియోగదారులకు 4G సేవలు అందించడానికి సమాయత్తమవుతున్నట్లు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ పలివెల రాజు వెల్లడించారు. ఈ నెలాఖరు నాటికి ప్రారంభిస్తామని తెలియజేశారు. BSNLకి పూర్వ వైభవం తీసుకురావడానికి 4G సేవలు దోహదం చేస్తాయన్నారు. స్థానిక కోటగుమ్మం సెంటర్ BSNL GM కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిమ్స్ అప్గ్రేడ్ ఉచితంగా చేస్తున్నామని ఆయన చెబుతూ ఇప్పటికే చాలా మందికి అప్గ్రేడ్ పూర్తయిందని తెలిపారు. ఇంగ్లాండ్, చైనా, స్వీడన్ దేశాల తర్వాత స్వదేశీ పరిజ్ఞానంతో 4G సేవలు అందిస్తున్న దేశం మనదేనని ఆయన తెలిపారు. పంజాబ్లో ప్రయోగాత్మకంగా 4G సేవలు అందించి టెస్టింగ్ పూర్తవడంతో అన్ని చోట్ల అందించడానికి రంగం సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి 400 టవర్లు వేయాల్సి ఉండగా 200 టవర్స్ పూర్తి అయ్యాయని, మిగిలినవి కూడా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, త్వరలోనే మన స్వదేశీ విజ్ఞానంతో మొదలయ్యే 4G సర్వీసు ఈ జిల్లాలో మొదలవబోతుంది. మన ఈ జిల్లాకి కొంచెం ప్రయారిటీ ఇవ్వడం జరిగింది ఏపీ టెలికాం సర్కిల్లో. ఒక 50 సైట్స్ వరకు ఈ సర్వీసు అందుబాటులోకి వస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాము. BSNL ఇదే విధంగా 4G కంప్లీట్గా రావడానికి జూన్ లోపల ఫేజ్డ్ మేనర్లో అన్ని సైట్స్ 385 ఎగ్జిస్టింగ్ సైట్స్ 400 సైట్స్ శాటిలైట్ ప్రాజెక్టులు కూడా రావడం జరుగుతుంది. ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో చేస్తున్నాము USO ఫండ్ ద్వారా. కాబట్టి ఈ 4G సర్వీస్ పొందే ముందు అందరూ కూడా ఈ సిమ్స్ అప్గ్రేడ్ చేసుకుని ఉన్న ఎగ్జిస్టింగ్ 3G సిమ్స్ని అప్గ్రేడ్ చేసుకుని 4Gకి వస్తే ఇమ్మీడియట్గా సర్వీస్ అవైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ ఈ ప్రెస్ మీట్ ద్వారా వినిపించుకునేది ఏంటంటే, అందరూ కూడా త్వరలోనే ఇది చాలా కాలం నుంచి చేస్తున్నాము, ఫ్రీగానే సిమ్ అప్గ్రేడేషన్ జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ సర్వీస్ని ఉపయోగించుకొని కోరుకుంటున్నాము. అలాగే ఈ ల్యాండ్లైన్ వ్యవస్థలో కూడా మేము ఇంటర్నెట్, హై స్పీడ్ ఇంటర్నెట్ తీసుకొచ్చి FTTH అంటే ఫైబర్ టు హోమ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ జనరంజక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావాలని శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘంలోని వృద్ధులు ఆశీర్వదించారు. తమ చదువులకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు సంతోషంతో జీవకారుణ్య సంఘంలోని విద్యార్థులు థ్యాంక్ యూ జగన్ మామయ్య అంటూ ధన్యవాదాలు తెలిపారు. సంఘం చైర్మన్ భర్రె కొండబాబు ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు లాలా చెరువు జీవకారుణ్య సంఘం ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. జీవకారుణ్య సంఘం వృద్ధులు విద్యార్థుల సమక్షంలో కొండబాబు కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు. వృద్ధులు ఆనందం వ్యక్తం చేస్తూ తమకు ప్రతి నెల నేరుగా పెన్షన్లు అందిస్తూ వైద్య సహాయం చేస్తూ కన్న బిడ్డల తమ బాగోగులు చూసుకుంటున్న సీఎం జగన్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పరిపాలించినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలకి ఇక్కడ వృద్ధులందరూ కూడా ఆయన దీవించడం జరిగింది. అదేవిధంగా పిల్లలందరూ కూడా మా చదువులో కానీ మా భోజనాల్లో కానీ అన్నింటిలోనూ మీరే ఉన్నారు, థ్యాంక్ యూ జగన్మామయ్య అని వాళ్ళు చెప్పడం జరిగింది. మళ్ళీ ఆయన అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని, మళ్ళీ ఆయనే సీఎం కావాలని, ప్రజలకి నవరత్నాల పేరుతో అందించినటువంటి పథకాల కంటే కూడా ఇంకా మెరుగైన పథకాలు అందించి ఈ రాష్ట్రాన్ని
మరి ఇంత మెరుగైన విధంగా తీర్చిదిద్దుతారని, అదేవిధంగా మరి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఆయనకి మరి ప్రజలందరూ కూడా అండగా దండగా ఉన్నారు. మరి ఆయన ఏదైనప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి ఆయనే కావాలి. ఎంచేతంటే పేదలు బాగుపడాలన్నా, పిల్లలు మరి చదువులు బాగుండాలన్నా, వృద్ధులకి సరైన సౌకర్యాలు కావాలన్నా, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఏ అవసరాలైనా సరే పార్లమెంట్లో పొగ బాంబులు వేసిన ఆగంతుకులపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న ఇండియా కూటమి పక్ష పార్టీల ఎంపీలను పార్లమెంట్ను అన్యాయంగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ రాజమహేంద్రవరం జాంపేటలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. జాంపేట జంక్షన్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో ఇండియా కూటమిలో ఉన్న సిపిఎం, సిపిఐ, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ ఆ పార్టీలు నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఈ సందర్భంగా బాలేపల్లితో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఇంత నిరంకుశత్వంగా వ్యవహరించడం సరికాదని, ఇండియా కూటమికి చెందిన 150 మంది ఎంపీలను అక్రమంగా సస్పెండ్ చేసి నల్ల చట్టాలని ఆమోదించడం చాలా సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. స్మోక్ బాంబు దాడిని పై విచారణ చేయించాలని, దాని వెనుకున్న కుట్రకోణాన్ని వెలికి తీయాలని డిమాండ్ చేసినటువంటి విపక్ష ఎంపీలు సుమారు 150 మందిని ఈ బీజేపీ ప్రభుత్వం సస్పెండ్ చేసి వారిని బయట కూర్చోబెట్టి ఇప్పటి వరకు సస్పెన్షన్ ఎత్తివేయకుండా వారు పార్లమెంట్లో వారికి అనుకూలంగా నల్ల చట్టాలను పాస్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి కొట్టటువంటిది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ఎంపీలను బయటపెట్టి వారి యొక్క అభిప్రాయాలతో సంబంధం లేకుండా, వారి యొక్క ఆలోచనలతో వీరికి సంబంధం లేనట్టుగా వారు చట్టాలను పాస్ చేసుకోవడం అనేది విచారమైన చర్య. దీన్ని మేము ఖండిస్తున్నాము. అలాగే పార్లమెంట్లో జరిగినటువంటి ఈ కుట్రకోణం ఏదైతే ఉందో దాని లింకప్లో బీజేపీ ఎంపీ దగ్గరే కనపడుతున్నాయి. కాబట్టి విచారణ వెలికి తీయాలంటే వెంటనే విచారణ కమిటీ వేయాలి, విచారణ చేయించాలి. సమగ్రమైన విచారణ చేసి అత్యంత అప్రజాస్వామికము, నిరంకుశమైనటువంటి పద్ధతుల్ని మోడీ ప్రభుత్వం ఇవాళ వ్యవహరిస్తూ ఉంది. పార్లమెంట్లో ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక పొగ బాంబు వేసిన ఘటన జరిగితే ఆ ఘటన మీద పార్లమెంట్లో అమిత్ షా హోంమంత్రిని ఒక ప్రకటన చేయమని చెప్పి విపక్షాలు కోరితే ఇవాళ ప్రకటన చేయడం సరికదా? ఇవాళ కోరినటువంటి విపక్ష ఎంపీలు 150 మందిని సస్పెన్షన్లు వేయటం 75 ఏళ్ల భారత రాజ్యాంగ చరిత్రలో, పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి. రెండోది, ఇవాళ ఆ పొగ బాంబు వేసినటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఎవరైనా ఒక ముస్లిమో క్రిస్టియనో ఉంటే వాళ్ళకి పాస్ జారీ చేసింది ఇవాళ బీజేపీ ఎంపీ, మైసూర్ ఎంపీ పాస్ జారీ చేశాడు. ఆయన కాకుండా ఏ విపక్ష ఎంపీయో పాస్ జారీ చేస్తుంటే ఇవాళ దేశం మొత్తం మీద పార్లమెంట్ భద్రత చర్చ ముందుకు వచ్చేసి ఉండేది, దేశభక్తి రోడ్ల మీద పారుతూ ఉండేది. మరి ఇవాళ బీజేపీ ఎంపీ పాస్తో పార్లమెంట్ లోకి వచ్చినటువంటి వాళ్ళు చేస్తే దాని మీద ప్రకటన లేదు, విచారణ లేదు. ఇవాళ దేశభక్తులుగా చెప్పుకునే వాళ్ళు ఎవరో రోడ్డు ఎక్కిన ఘటన కూడా కనపడలేదు. అందుకనే మోడీ ప్రభుత్వం విపక్ష ఎంపీలందరినీ బయటెక్కింటే భారత శిక్షా స్మృతికి సంబంధించినటువంటి 3 చట్టాలని అత్యంత దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా రూపొందించి ఆమోదించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు గురువారం రాజమండ్రి నగరంలో ఘనంగా జరిగాయి. వార్డులా కోలాహలంగా జగనన్న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కటింగ్లు జరిగాయి. స్థానిక 25వ డివిజన్లో లగడపాటి అధ్యక్షులు అడప శ్రీహరి నేతృత్వంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకురాలు కనకదుర్గ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ముఖ్యమంత్రి జగనన్నకు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, ఆయన సతీమణి రాధిక హాజరయ్యారు. ఈరోజు డిసెంబర్ 21న సీఎం సార్ పుట్టినరోజు సందర్భంగా మేము రాజమండ్రి కాన్స్టిట్యుయెన్సీ నుంచి వీధిన ప్రతి వార్డులో కూడా పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నాము. సీఎం సార్ జగన్ గారు ప్రజలకి చేస్తున్న సంక్షేమ పథకాల దిశగా ప్రజలు ఎంతో కూడా సీఎం సార్ మీద చాలా అభిమానంతో ఉన్నారు. ఆ అభిమానమే ఇలాగా మేము ప్రతి వార్డులో పుట్టినరోజు జరుపుకుంటున్నాము. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ప్రజానికం అందరూ కూడా సీఎం సార్ని నెగ్గించుకుంటారు.
ఇక్కడ ఈ 24వ వార్డు 25th వార్డులో మనకి అడపా రఘు గారు ఇన్ఛార్జ్ గారు, అలాగే కనకదుర్గ గారు, అలాగే మన మురళి గారు, వీళ్ళందరూ కూడా చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేశారు. నీలపల్లి తమ్మారావు గారు అందరూ కూడా చక్కటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. పిల్లలకి, స్కూల్ పిల్లలకి చాక్లెట్స్, బిస్కెట్స్, బుక్స్, పెన్ను, కేక్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. తప్పకుండా రాబోయే కాలంలో మనము సీఎం జగన్మోహన్ రెడ్డి గారినే మన సీఎంగా మనము తప్పకుండా చూడాలి. మేమందరం ఈరోజు రాజమండ్రి తరపు నుంచి సీఎం సార్కి రాజమండ్రి గిఫ్ట్గా ఇవ్వాలని కృషి చేద్దామని ఈ అవకాశం తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నైతిక విలువల బోధనతో ఎందరో విద్యార్థుల్ని తీర్చిదిద్ది ఉత్తమ పౌరులుగా దేశానికి అందించిన రాజమహేంద్రవరం సెయింట్ అండ్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఈ నెల 27, 28వ తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రిన్సిపల్ ఝాన్సీ వెల్లడించారు. పాఠశాల మేనేజ్మెంట్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అల్యూమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలకు సంబంధించిన వివరాల్ని స్థానిక గురుకులం రోడ్లో ఉన్న సెయింట్ అండ్ స్కూల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ ఝాన్సీ, అల్యూమిని అసోసియేషన్ పూర్వ విద్యార్థుల సంఘం కోశాధికారి కోడి ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుగుతాయని, సుమారు 2500 నుండి 3000 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. ఇక్కడ చదివి ఐఏఎస్, ఐపీఎస్లతో డిఆర్డీఓలో కూడా ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారని తెలిపారు. రైట్, ఇప్పుడు మిమ్మల్ని పత్రికా విలేకరులందరినీ ఆహ్వానించింది ఎందుకంటే సెంటెన్స్ స్కూల్ యొక్క ఔన్నత్యత ఇప్పుడే మేడం గారు చెప్పారు. ఇది 1970లో స్థాపించినటువంటి వ్యవస్థ. ఈ రోజుకి కూడా ఉన్నటువంటి విద్యా పాఠశాలల్లో ఉన్నతమైనటువంటి పాఠశాల. దగ్గరగా 2500-3000 మంది ఈ రోజు కూడా చదువుకుంటున్నారు. ఉన్నటువంటి పరిస్థితుల్లో మోస్ట్ ఎకనామికల్ స్కూల్ కింద కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో విద్య చాలా ఖరీదుగా అయిపోయింది. ఆ రోజునే 1970లోనే విద్య అందరికీ అందాలన్నటువంటి కాన్సెప్ట్తో స్థాపించినటువంటి ఈ స్కూల్లో మాలాంటి విద్యార్థులు చాలామంది, 100 మంది ఇందులోంచి బయటకు వచ్చారు. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు. మన రాజమండ్రి నగరంలోనే దగ్గరగా 25 మంది డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా ఇదే స్కూల్ నుంచి వచ్చినటువంటి ఘనత ఉంది. బయట విదేశాల్లో అయితే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈ నెల డిసెంబర్ 27వ తారీఖున 28వ తారీఖున జరపబడుతున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల దాకా స్కూలు ప్రస్తుత విద్యార్థులతోటి ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అలాగే 4 గంటల నుంచి 8 గంటల దాకా పూర్వ విద్యార్థులు బ్యాచ్ల కింద, అంటే సుమారుగా 40 బ్యాచ్లు 45 బ్యాచ్లు వస్తాయి. కనుక అందరూ ఎవరికాళ్లే ఇదే స్కూల్ ప్రెమిసెస్లో అందరం కలిసి సంతోషంగా హ్యాపీగా గడపాలన్న నిర్ణయంతో ఉన్నాం. సో 4 గంటల నుంచి 8 గంటల దాకా, 1 గంట లేట్ అయినా 8, 9 అయినా 10 అయినా ఇక్కడే ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్తో నడుస్తుంది వ్యవహారం అంతా. మీరందరూ పూర్వ విద్యార్థులు ఈ మెసేజ్ మీడియా ద్వారా అందుకున్నటువంటి పూర్వ విద్యార్థులు అందరూ కూడా మన ఫ్రెండ్స్కి మేము ఎవరికైనా చెప్పలేకపోయినా, మేము ఎవరికైనా కన్వే చేయలేకపోయినా అది అన్యదా భావించకుండా అందరూ కూడా వచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి 10 కాలాల పాటు ముఖ్యమంత్రి కావాలని, అదే పార్టీ శ్రేణుల లక్ష్యం కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భారత్రామ్ తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నగరంలోని పలు చోట్ల అత్యంత ఘనంగా పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిటీఆర్ఐ ఆటో స్టాండ్ వద్ద అజ్జరపు వాసు ఆధ్వర్యంలో జగనన్న జన్మదిన వేడుకల్ని వైభవంగా నిర్వహించారు. అజ్జరపు వాసు ఆధ్వర్యంలో వినూత్నంగా జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పలు సంక్షేమ పథకాల లబ్ధిదారుల చేతుల మీదుగా కేక్ ను కట్ చేయించారు. మాటలు చూస్తుంటే ఎంత హాస్యాస్పదంగా ఉందనంటే, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఈ లోకేష్ అంత అవినీతి పరుడు ఇంకొకటి లేడని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి మరి కంటికి తండ్రికి తెలిసే అవినీతి చేస్తున్నాడా లేదా అని మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదా అని అడుగుతా ఉన్నారు. మరి ఇదే లోకేష్ అనే వ్యక్తి మోడీ గారు దత్తపుత్రుడు ఈ పవన్ కళ్యాణ్ అని చెప్తున్నాడు. అక్కడేమో పురంధరేశ్వరి గారు మేము పవన్ కళ్యాణ్ గారితో కలిసి మేము వెళ్తున్నాం ముందుగానే అంటున్నారు. ఈయన చంద్రబాబు నాయుడు గారు అంటారు మేము పవన్ కళ్యాణ్ గారితో కలిసి అన్నారు. అసలు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏంటో అర్థం కావట్లే. అటేమో బీజేపీ తెలుగుదేశాన్ని ఒప్పుకోరంట, ఇటేమో పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీ అంటాడు, ఇటేమో టీడీపీ అంటాడు. అసలు ఈ పొత్తు ఏ రకంగా వికసిస్తుందో ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ప్రజలను ఒక్కటే ఆలోచన చేయమని కోరుతున్నా.
ఇటు తెలంగాణలోనేమో పవన్ కళ్యాణ్ గారు జనసేన బీజేపీ కలిసి పోటీ చేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నారు. అంటే ఇక్కడ బీజేపీతో పోటీ చేస్తారో లేదో తెలియదు. అంటే ప్రజల్ని ఒకటి ఆలోచన చేయమని కోరుతున్నా. అవకాశవాద రాజకీయం చేస్తున్నారు. అంటే ఎవరు ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే ఆ ప్యాకేజ్కి మొగ్గు చూపించే రాజకీయ నాయకులు మనకు అవసరమా అని అడుగుతున్నా. ఇవాళ వీళ్ళకి ఓట్లు చూస్తే ఇక్కడ లేవు. నివాసం ఉండేదేమో హైదరాబాద్. పార్లమెంట్ నుండి కాంగ్రెస్ తో సహా విపక్షాలకు చెందిన 141 మంది సభ్యుల్ని సస్పెండ్ చేసి అనైతిక పాలన సాగిస్తున్నారని విమర్శిస్తూ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అరిగెల అరుణకుమారి, హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు పట్నాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మోదీ ప్రభుత్వ నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా నినదించారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర శుక్రవారం జరిగిన ఈ నిరసనలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి సుబ్బారావు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి చిన్న మురళీకృష్ణ, పట్టణ అధ్యక్షులు కారింకి వెంకటేశ్వరరావు, జక్కంపూడి సత్యబాబు, మహమ్మద్ అన్వర్ ఖాన్, ఎల్ల మాచరయ్య, పిసిసి సభ్యులు గడ్డం సాయిబాబా, మండల అధ్యక్షులు ఫ్రాన్సిస్ వెలక రామకృష్ణ, తాడల కొండరాజు, వెంకన్న, హుస్సేన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నలబాటి శ్యామ్, కిషోర్ కుమార్, జైన్, చాపల వెంకటేశ్వరరావు, కూరాకుల సత్యనారాయణ, డాక్టర్ బోడ జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు. పద్మశ్రీ గారి పిలుపు మేరకు పార్లమెంట్ లో డిసెంబర్ 13వ తారీఖున ఏదైతే దాడి జరిగిందో దానికి నిరసన తెలియజేయాలని చెప్పి వారి యొక్క పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత 13వ తారీఖున పార్లమెంట్ లో కొంతమంది దొండగులు ప్రవేశించి పొగ బాంబులు విసిరి అక్కడ అలజడి సృష్టించారు. అటువంటి టైంలో కూడా మా రాహుల్ గాంధీ గారు ప్రాణాలకు లెక్క చేయకుండా అలాగే నిలబడి ఏం జరుగుతుందని గమనిస్తూ ఉన్నారు. కొంతమంది ఎంపీలు ఆ దాడికి జడిసి ఏం జరుగుతుందని చెప్పి ప్రాణభయంతో పారిపోయారు. ప్రాణం కోసం కూడా లెక్క చేయకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం అని ప్రత్యేకించి చెప్పక్కర్లేకుండా ఆయన రక్తమే ఆ రోజు తెలియజేసింది. అటువంటి సమయంలో ఏం జరిగింది అని పార్లమెంట్లో తెలుసుకోవాల్సిన పరిస్థితిపై హోంమంత్రి సమాధానం చెప్పమన్నందుకు గాను 141 మంది ఇండియా కూటమి ఎంపీలని సస్పెండ్ చేయడం చాలా దారుణం. ప్రజాస్వామ్యం ఎటు వెళుతుంది ఒకసారి ఆలోచించుకోవాలి వాళ్ళు మనందరం కూడా. మోదీ గారు కానీ ఎవరి ద్వారా వచ్చారో ఆ దొండగల లోనికి ఆలోచించడం మానేసి అడిగిన ప్రశ్న అడిగి దానికి సమాధానం చెప్పమన్నందుకు గాను 141 మంది ఎంపీలను సస్పెండ్ చేసి వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 141 మంది ఎంపీలపై వేసిన సస్పెన్షన్ ను ఎత్తివేసి వాళ్ళని మళ్ళీ తిరిగి పార్లమెంట్లో సమావేశాలకు హాజరయ్యారు. ప్రజా వ్యవస్థని చాలా దారుణంగా దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు. ఇటువంటి మోడీ పాలనని మనం వ్యతిరేకించి ఆయన గద్దె దింపాలని, కాంగ్రెస్ పాలన రావాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. గురువారం నాడు రాజమహేంద్రవరం రూరల్ బాలాజీపేట సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సేవామూర్తి గోందేసి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజనగరం శాసనసభ్యులు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా గోందేసి చేతుల మీదుగా కేక్ కట్ చేసి సుమారు 500 మందికి దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళని చూసాం. కానీ ఎందుకు ప్రజలందరూ కూడా వాళ్ళ హృదయాలలో ఓ కన్న బిడ్డగా వారి ఇంట్లో మనిషిగా జగన్మోహన్ రెడ్డి గారిని భావిస్తూ ఉన్నారంటే ఏదైతే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి, ప్రజలకు ఒక భరోసాని కల్పిస్తూ నేనున్నాను మీకు, నా తండ్రి 4 అడుగులు వేస్తే ప్రజా సంక్షేమం కోసం నేను 10 అడుగులు ముందుకేస్తాను అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రతిపక్షంలోనైనా అధికార పక్షంలోనైనా ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు, ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మన వైపు చూస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో జరుగుతూ ప్రజలందరూ కూడా వాళ్ళ హృదయాలలో ఓ కన్న బిడ్డగా వారి ఇంట్లో మనిషిగా జగన్మోహన్ రెడ్డి గారిని భావిస్తూ ఉన్నారనంటే
ఏదైతే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి, ప్రజలకు ఒక భరోసాని కల్పిస్తూ నేనున్నాను మీకు, నా తండ్రి 4 అడుగులు వేస్తే ప్రజా సంక్షేమం కోసం నేను 10 అడుగులు ముందుకేస్తాను అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రతిపక్షంలోనైనా అధికార పక్షంలోనైనా ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అనేక గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగంపూడి రాజా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వేదిక పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈ కార్యక్రమం మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలకు విచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా వందనం. ఈరోజు బాలాజీపేట జంక్షన్ లో మనం ప్రతి సంవత్సరం మన సీఎం గారి వేడుకలు జరుపుకోవడం, దానికి మీరందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అలాగే మన సీఎం గారికి మీరందరికీ కూడా బ్లెస్సింగ్స్ కావాలి, ఆయన ఆశీస్సులు కావాలి. మళ్ళా ఆయన నెక్స్ట్ సీఎం గా చూస్తూ మన రాజాని మినిస్టర్ గా చూసుకొని మినిస్టర్ గా ఇక్కడ నెక్స్ట్ పెట్టారుగా మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా అన్న అందరూ ప్రోత్సాహంగా మన రాజమండ్రి మన శ్రీనివాస దగ్గర నుండి రాజమండ్రి జెండా విధంగా చేయాలని తెలియజేసుకుంటూ మన వాసన. గురువారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నగరంలోని పలు చోట్ల అత్యంత ఘనంగా పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుష్కర్ ఘాట్ వద్ద పీత రామకృష్ణ ఆధ్వర్యంలో జగనన్న జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్టీ నగర అధ్యక్షుడు అడప శ్రీహరి, నక్కా నగ్గేష్, ట్రఫీ ఎన్వి శ్రీనివాస్, నగర మహిళా అధ్యక్షురాలు మారుతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్రమంతా పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే మరి రాజమండ్రిలో మన ఎంపీ మార్గని భరతరామ్ గారి ఆధ్వర్యంలో కూడా అలాగే యువతంతా కూడా పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా నా వంతు కార్యక్రమం ఇక్కడ వృద్ధులకి దుప్పట్లు, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇలాగా మరి 2024లో కూడా ఆయన మళ్ళీ సీఎం గా వచ్చి రాష్ట్ర ప్రజలందరినీ కూడా పలు సేవా కార్యక్రమంలో ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే రేపు ఎలక్షన్ లో కూడా రాజమండ్రి నుంచి ఎంపీ మార్గని భరతరామ్ గారు కూడా భారీ మెజారిటీతో కూడా నెగ్గే అవకాశాలు కూడా 100% ఉన్నాయని చెప్పేసి మరి రాజమండ్రి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి బాగా కష్టపడి మనందరం కూడా మరి పార్టీని గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. జగన్ పుట్టినరోజున జీవకారుణ్య సంఘం వృద్ధుల దీవెన. ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలి. ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిరసన ధర్నా. ఇరవై 27-28 తేదీల్లో సెయింట్ ఆన్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. పూర్వ విద్యార్థులందరూ తరలి రావాలని విజ్ఞప్తి. రాజమండ్రి నగరంలో భారీ ఎత్తున సీఎం జగన్ జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ భరత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.